జోష్న కార్తీక్ దీప వాళ్ళ దగ్గరికి వచ్చి మీ సంగతి నేను త్వరలోనే తేలుస్తాను అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం తన పక్కన ఉన్న స్వీట్స్ తీసుకొని జోష్నకి ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నువ్వు మా ఇంట్లో ఎంత విషం నింపాలనుకున్నా సరే నీకు మాత్రం నీ నోరు తీపి చేసే ఇంట్లో నుండి బయటికి పంపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప తన చేతిలో ఉన్న స్వీట్స్ని తీసుకొని జోష్నకి ఇస్తూ ఉంటుంది. ఇదిగో జోష్న తిను అని చెప్పేసి అయితే తన చేతిలో పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం చూసావా బావా, నేనంటే నీకు ఇంకా ప్రేమ ఉంది, నేను ఎన్ని చేసినా సరే నువ్వు నా మీద ప్రేమనే కురిపిస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును ఉంది ప్రేమ, ఎందుకు అంటే నువ్వు మా అత్త కూతురేవి కదా అందుకే ఉంది, లేదు అని అంటే నువ్వు ఈ గడప దాటి ఇంట్లోపలికి వచ్చేదానివే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే చాలా కోపంగా కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును నువ్వు మా అత్త కూతురు అని కాస్తో కోస్తో ఉంది కానీ లేదంటే అది కూడా ఉండేది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం ఇప్పుడు నేను సుమిత్ర కూతురిని కాదు అంటే బావ నన్ను ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏం ఆలోచిస్తున్నావు జోష్న, ఆ నేతి లడ్డు తినుకుంటూ ఇంటికి వెళ్ళిపో మర్యాదగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంకా నీకు కావాలి అని అంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టాము, ఆన్లైన్లో నువ్వు బుక్ చేసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ కూడా 10 రూపాయలు వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. కేజీ ఎంత అనుకున్నావు, 500, నేతితో చేశాము కదా ఆ మాత్రం ఉండాలి, మరి స్వయంగా నా భార్య చేసి పెట్టింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం మీ టైం వస్తుంది త్వరలోనే, నేనంటే ఏంటో మీకు తొందరలోనే చూపిస్తాను అని చెప్పేసి అయితే అక్కడి నుండి బెదిరించేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.